ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, my name is A. Sukumar. I am a professional blockchain developer and AI expert. ఈరోజు మీకు నేను ఏం నేర్పిస్తానంటే, ఎవరైతే చనిపోతారో వాళ్ళు రియల్గా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఒక ఏఐని ఇచ్చేసేసి వాళ్ళు మనతో రియల్గా మాట్లాడిన వీడియో నేను ఒకటి జనరేట్ చేసి చూపిస్తాను. ఎవరైతే మన పాస్ట్లో అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఓల్డ్ ఫోటో ఉన్నా చాలు. ఆ యొక్క ఓల్డ్ ఫోటో వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ యొక్క మాట్లాడే ఒక మన మాటల్ని ఒక టెక్స్ట్ రూపంలో మార్చేసి ఆ టెక్స్ట్ని ఒక వీడియో రూపంలో మార్చి మనం జనరేట్ చేస్తాం బై యూజింగ్ ఏఐ. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసేసి chatgpt.com అని కొట్టేసి మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, అంటే మీరు ఏదైతే మెసేజ్ అంతా చెప్పాలనుకుంటున్నారో ఆ మెసేజ్ చాట్‌జీపీటీకి ఇవ్వండి. ఆ చాట్‌జీపీటీ అనేది మీకు ఒక ప్రాంప్ట్ రూపంలో జనరేట్ చేసిస్తుంది ప్రాపర్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి. నేనైతే ఒక దివ్య భారతి అనే ఒక హీరోయిన్ చనిపోయిందిగా, తన కోసం ఒక వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నాను. తన గురించి కొంచెం ప్రాంప్ట్ అయితే నేను చెప్పాను చాట్‌జీపీటీకి. చాట్‌జీపీటీ ఏమో నాకు కొంచెం ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఆ ప్రాంప్ట్‌ని నేను ఇప్పుడు వీడియోలోకి ఎలా మార్చాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ ఇచ్చిన ప్రాంప్ట్‌ని అయితే కాపీ చేసుకోండి. ఇచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకున్నాక గూగుల్ ల్యాబ్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే సైట్‌ని ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యాక మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ టు వీడియో, ఫేమ్స్ టు వీడియో, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఫేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేమ్స్ టు వీడియో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మనం ఒక ఫోటో ఇస్తాము, ప్లస్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాము. రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మనకు ఒక వీడియో రూపంలో జనరేట్ చేసి ఇస్తుంది కాబట్టి నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసి మీరు ఏదైతే ఫోటో ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అది మీరు క్రాప్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఎలా ఆ వీడియో అనేది జనరేట్ అవ్వాలనేది మీరు అలా క్రాప్ చేసుకోండి. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనేది మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ అప్లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇది అప్లోడ్ అయ్యేలోపు మీరు ఏదైతే కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఒకసారి మళ్ళీ ప్రాంప్ట్ని ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఏఐలు ఉంటాయి. అక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ హెచ్‌డి క్వాలిటీ కావాలా, ఏ క్వాలిటీ కావాలని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటే ప్రాంప్ట్‌లో అవి కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అలాగే అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాక సెండ్ చేయండి. సెండ్ చేశాక ఆ యొక్క వీడియో అనేది జనరేటింగ్ అవుతుంది. జనరేట్ అయ్యాక ఈ యొక్క వీడియో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్‌లో మీరు ఏదైతే కన్వర్జేషన్ ఇస్తారో, ఏదైతే స్టైల్స్ ఇస్తారో ఆ స్టైల్స్ ప్రకారం ఈ యొక్క వీడియో జనరేట్ అవుతుంది. సపోజ్‌గా మీరు ఒకలా మేఘాల నుంచి వచ్చే తీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారంటే తను మేఘాల నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి మనకిలా మెసేజ్ చెప్తాడు. మీరు ఏదైతే మెసేజు చెప్పారో అందరూ బాగున్నారా అలా అని మీరు ఏదైతే మెసేజ్ చెప్తారో, ఏదైతే ప్రాంప్ట్‌లో ఇంక్లూడ్ చేస్తారో ఆ యొక్క మెసేజ్ తను చెప్తాడు. ఇక్కడ ఇలా జనరేట్ అవుతుంది. ఇలా మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలాంటి ప్రాంప్ట్స్ మీరు ఎన్నైనా జనరేట్ చేసుకొని ఇట్లాంటి వీడియోస్ మీరు ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇవే ట్రెండింగ్. ఎవరైతే చనిపోయారో వాళ్ళు మాట్లాడుతున్నట్టు, వాళ్ళు ఇలా వచ్చి ఇలా మనతో కన్వర్జేషన్ రియల్‌గా ఫీల్ అయ్యి రియల్‌గా వాళ్ళ వాయిస్‌తో మాట్లాడుతున్నట్టు మనం జనరేట్ చేసి చాలామంది ఇలా పోస్ట్ చేస్తున్నారు. ఇలా వీడియో జనరేట్ అయ్యాక మనం ఇక్కడ ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో అవుట్‌పుట్. నేనెప్పటికీ మీతో ఉన్నాను. నా ప్రేమ ఎప్పటికీ మీతో ఉంటుంది. సంతోషంగా జీవించండి. ఒకరికొకరు ప్రేమతో ఉండండి. ఇలా మనం ఒక వీడియోని మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్‌ని ఒక మనకిష్టమైన వాళ్ళ ప్రాంప్ట్‌ని మనం ఒకటి జనరేట్ చేసేసి బై యూజింగ్ చాట్‌జీపీటీతోని మనం ఒక ప్రాంప్ట్‌ని జనరేట్ చేసి ఆ ప్రాంప్ట్‌తో మనం ఒక గూగుల్ ల్యాబ్స్‌లోకొచ్చేసేసి గూగుల్ ల్యాబ్స్‌లో మనం ఆ యొక్క ఇమేజ్, ఆ యొక్క ప్రాంప్ట్ ఇచ్చి ఇట్లాంటి వీడియోస్ మనం జనరేట్ చేయొచ్చు. థాంక్ యూ.